హలో ఫ్రెండ్స్. టీమ్ స్పోర్ట్స్‌లో ఉండే బ్యూటీ ఏంటంటే, తమ కెరియర్‌లో ప్లేయర్స్ ఫ్యామిలీతో కంటే టీమ్‌మేట్స్‌తోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా టైమ్ స్పెండ్ చేసేటప్పుడు ప్లేయర్స్ మధ్యలో స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్ ఏర్పడి లైఫ్ లాంగ్ విడదీయలేని బాండింగ్స్‌గా ఏర్పడిపోతాయి. అయితే అన్ని ఫ్రెండ్‌షిప్స్ లైఫ్ లాంగ్ ఉండవు. వివిధ కారణాల వలన కొన్ని ఫ్రెండ్‌షిప్స్‌కి మధ్యలోనే బ్రేక్ పడుతూ ఉంటుంది. సో ఈరోజు వీడియోలో క్రికెట్‌లో ఏర్పడిన అలాంటి కొన్ని ఫ్రెండ్షిప్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. సచిన్ టెండూల్కర్ అండ్ వినోద్ కాంబ్లీ. సచిన్ టెండూల్కర్ అండ్ వినోద్ కాంబ్లీ ఫ్రెండ్షిప్ చాలా ఎర్లీ స్టేజ్లోనే స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరి మధ్య 2 సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కానీ క్రికెట్ వీళ్ళిద్దరిని కలిపింది. వీళ్ళు ఆన్ ది ఫీల్డ్, ఆఫ్ ది ఫీల్డ్ కూడా తమ ఫ్రెండ్షిప్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నారు. హ్యారీస్ షీల్డ్ గేమ్లో 664 పార్ట్నర్షిప్తో వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసి వీళ్ళిద్దరూ ఆ టైంలో సూపర్ స్టార్స్ అయిపోయారు. టైంతో పాటు వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కూడా బాగా గ్రో అయింది. ఇండియన్ టీంకి సెలెక్ట్ అయినా కూడా వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉంటూ వచ్చారు. అయితే సచిన్ చేసినట్లు కాంబ్లీ తన కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. డబ్బు ఫేమ్ బాగా రావడంతో క్రికెట్ మీద ఫోకస్ తగ్గించాడు కాంబ్లీ. దీంతో కాంబ్లీ కెరీర్ పతనం అయిపోయింది. ఒక్కసారిగా ఇండియన్ క్రికెట్ టీం నుంచి డ్రాప్ అయిపోయాడు. ఇంకప్పటి నుంచి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ మధ్య దెబ్బపడింది. తన కెరీర్ పతనమైన టైంలో సచిన్ తనకు ఎలాంటి హెల్ప్ చేయలేదని చెప్పి వినోద్ కాంబ్లీ పబ్లిక్గా సచిన్ని చాలాసార్లే విమర్శించాడు. ఒక టీవీ రియాలిటీ షోలో మాట్లాడుతూ సచిన్ తనతో పూర్తిగా కాంటాక్ట్స్ని కట్ చేసుకున్నాడని చెప్పి వినోద్ కాంబ్లీ చెప్పాడు. అంతేకాదు రిటైర్మెంట్ ఫేర్వెల్ స్పీచ్లో సచిన్ తన పేరుని మెన్షన్ చేయలేదని చెప్పి కాంబ్లీ సచిన్ మీద కోపడ్డాడు కూడా. అయితే కొంత టైం గడిచాక ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఆఫ్ ద స్క్రీన్ ఎలా ఉన్నారో తెలియదు కానీ కెమెరాస్ ముందు మాత్రం ఇద్దరు ఒకరిని ఒకరు విష్ చేసుకుంటూ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు ఒకరినొకరు మెన్షన్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ గురించి ప్రజెంట్ జనరేషన్ వాళ్ళని అడిగారు అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులని చెప్పంటారు. కానీ ఒకప్పుడు వీళ్ళిద్దరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం చాలామంది తెలీదు. గంభీర్, కోహ్లీ డిఫరెంట్ జనరేషన్ క్రికెటర్స్ అయినా కానీ వీళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ అడ్మైరేషన్ ఉండేది. అంటే ఒకరాటను ఒకరు ప్రశంసించుకుంటూ ఉండేవాళ్ళు. 2009లో శ్రీలంక మీద విరాట్ కోహ్లీ తన మొట్టమొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇదే మ్యాచ్లో గంభీర్ కూడా సెంచరీ చేశాడు. ఇద్దరు కలిసి భారీ పార్ట్నర్షిప్తో శ్రీలంక సెట్ చేసిన 316 టార్గెట్ని కేవలం 48.1 ఓవర్స్లో చేశారు. ఈ మ్యాచ్లో కోహ్లీ 107 రన్స్ చేస్తే గౌతమ్ గంభీర్ 150 రన్స్ స్కోర్ చేశాడు. సో ఇండియా మ్యాచ్ గెలిచాక గంభీర్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునిచ్చారు. అయితే గౌతమ్ గంభీర్ ఈ అవార్డుని మొదటిసారిగా సెంచరీ చేసిన యంగ్స్టర్ విరాట్ కోహ్లీతో షేర్ చేసుకున్నాడు. సో ఈ టైప్లో ఉండేది వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్. అయితే 2013 ఐపీఎల్లో వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ జరిగింది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు గంభీర్ కొంచెం అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీకి కోపం వచ్చి గంభీర్ని తిట్టడం స్టార్ట్ చేశాడు. ఇంక ఈ గొడవ కాస్త ఇద్దరు ఆల్మోస్ట్ కొట్టుకునే వరకు వచ్చింది. కానీ మిగతా ప్లేయర్స్ వచ్చి వీళ్ళిద్దరిని విడదీశారు. సో ఇలాగా వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ అనేది స్టార్ట్ అయింది. ఆ క్లాష్ చాలా ఏళ్ల పాటు సాగింది. ఇన్ఫ్యాక్ట్ గంభీర్ రిటైర్ అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్యలో టెన్స్డ్ మూమెంట్స్ కొన్ని జరిగాయి. 2023 ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ అయిన నవీన్ ఉల్ హక్తో విరాట్ కోహ్లీకి గొడవైంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్లేయర్స్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునేటప్పుడు ఈ గొడవ గురించి డిస్కస్ చేస్తూ గంభీర్ ఇంకా విరాట్ కోహ్లీ మధ్యలో మళ్ళీ క్లాష్ స్టార్ట్ అయింది. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో విరాట్ ఇంకా గంభీర్ తమ మధ్యలో ఉన్న గొడవలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇద్దరు కూడా హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. నెక్స్ట్ దినేష్ కార్తిక్, మురళీ విజయ్. తమిళనాడు స్టేట్ టీం ఆడే టైంలో దినేష్ కార్తిక్ ఇంకా మురళీ విజయ్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే మురళీ విజయ్ దినేష్ కార్తిక్ వైఫ్ అయిన నిఖితాతో లవ్లో పడి ఎఫ్ఐఆర్ని పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దినేష్ కార్తిక్ వెంటనే డివోర్స్కి ఫైల్ చేసి నిఖితాతో తన రిలేషన్షిప్ని ఎండ్ చేసుకున్నాడు. కేవలం నిఖితాతోనే కాదు, మురళీ విజయ్తో తన ఫ్రెండ్షిప్ని కూడా బ్రేక్ చేసుకున్నాడు. ఆ తర్వాత దినేష్ కార్తిక్ స్క్వాష్ ప్లేయర్ అయిన దీపికాని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత దినేష్ కార్తిక్ ఇంకా మురళీ విజయ్ ఇండియన్ టెస్ట్ టీంలో కలిసి ఆడాల్సి వచ్చింది. బట్ ఆ టైంలో దినేష్ కార్తిక్ మాత్రం విజయ్ని కేవలం ఒక టీమ్మేట్ లాగా ట్రీట్ చేశాడు. నెక్స్ట్ ప్లేయర్స్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ యువరాజ్ సింగ్ అండ్ మహేంద్ర సింగ్ ధోని.
యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని కొన్ని సంవత్సరాల పాటు లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఇండియన్ మిడిల్ ఆర్డర్కి పిల్లర్స్ లాగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఆన్ ఫీల్డ్ పార్ట్నర్షిప్ చూసి ఆఫ్ ద ఫీల్డ్ కూడా వీళ్ళ బాండింగ్ స్పెషల్ అని చెప్పి ఫ్యాన్స్ అనుకుంటుంటారు. అయితే యువరాజ్ సింగ్ టీం నుండి డ్రాప్ అయిన తర్వాత వీళ్ళ రిలేషన్షిప్ అనేది బాగా దెబ్బతినింది. ముఖ్యంగా యువరాజ్ సింగ్ ఫాదర్ అయిన యోగిరాజ్ సింగ్ వలన. యువరాజ్ సింగ్ కెరీర్ పతనం అవడానికి కారణం ధోనియే అంటూ యోగిరాజ్ సింగ్ చాలాసార్లు ధోనిని పబ్లిక్గా క్రిటిసైజ్ చేశాడు. యువరాజ్ సింగ్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధోని తనకి బెస్ట్ ఫ్రెండ్ కాడని, వాళ్ళు జస్ట్ టీమ్మేట్స్ మాత్రమే అని చెప్పన్నాడు. ఇది విన్న తర్వాత ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అన్నేళ్ల పాటు ఇండియన్ క్రికెట్ని భుజాల మీద మోసిన వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదంటే నమ్మడానికి కొంచెం కష్టమే. మేబీ యువరాజ్ సింగ్ని టీంలో నుంచి డ్రాప్ చేయటం, ఆ తర్వాత అతని ఫాదర్ చేసిన కామెంట్స్ యువరాజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన అలా మాట్లాడుండొచ్చు. సో వీళ్ళు గైస్ ఇండియన్ క్రికెట్లో బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న కొంతమంది ప్లేయర్స్. వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేర్లని కింద కామెంట్ చేయండి. దీనిపైన పార్ట్ 2 చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.